పర్యావరణాన్ని నాశనం చేస్తే పర్యావరణం మన అంతు చూస్తుంది. దీనికి మనం ఇప్పటి వరకు ఎన్నో ఉదాహరణలు చూశాం. ప్రకృతి విపత్తులకు ప్రత్యక్ష పరోక్ష కారణం మానవులే. ఇవి కాకుండా వాతావరణ కాలుష్యం మనల్ని నెమ్మదిగా అనారోగ్యాల పాలు చేసి ఆరోగ్యపరంగా ఆర్థికంగా నాశనం చేస్తూ వస్తోంది. దీనికి కారణం కూడా మనమే. ఇటీవలి జనాభా ఎక్కువగా నివసించే నగరాలు, మెట్రోపాలిటన్ సిటీల్లో కాలుష్యం కోరలు వెప్పుతోంది. ఢిల్లీలోనైతే కనీసం పీల్చడానికి మంచి గాలి లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇటీవలే చూశాం. ఇప్పుడు హైదరాబాద్లోనూ దాదాపు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గాలిలో కలిసిపోయి నగరవాసుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న బెంజిన్ అనే భూతం హైదరాబాద్లో పంజా విసరబోతున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఏటా జనాభా పెరిగిపోతూ ఉంది. దీంతో ప్రజా రవాణా సైతం పెంచాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇవి కాకుండా చాలా మంది స్వంత వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రతి నెల దాదాపు 25,000 కొత్త వాహనాలు రోడ్డెక్కడంతో పాటు 15 ఏళ్లకు మించిన వాహనాలు తిరుగుతుండటంతో నగరం పొగచూరుతోంది. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులు విచక్షణారహితంగా వాడటంతో బెంజిన్ భూతం జడలు విప్పుతోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వాతావరణంలో క్రమంగా పెరిగిపోతున్న ఈ బెంజిన్ మూలకమే నగరవాసుల ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తోంది. ఎందుకంటే ఇది అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావమూ అధికమే. ఈ మూలకం విచ్ఛిన్నమవడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుంది. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తరలి వెళుతుంది. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమి సంహారకాలు, రబ్బర్, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజిన్ మోతాదు ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అలాగే కొనసాగితే క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గనపు మీటర్ గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడదు. హెచ్సియులో గతేడాది డిసెంబర్లో ఇది 7.95కి చేరింది. పాసమైలారంలో మేలో 10.25, జూపార్క్ వద్ద ఫిబ్రవరిలో 6.73, మార్చిలో 5.72, మేలో 5.17గా నమోదైందని గత నివేదికల్లో వెల్లడైంది. పారిశ్రామిక వాడల్లో విడుదల చేస్తున్న వాయువుల్లో ఈ బెంజిన్ అధికంగా విడుదలవుతున్నట్లు తెలుస్తోంది.